ప్రభునామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. నేను అందరినీ చూడడానికి అవకాశం లేకపోయినా నన్ను అందరూ చూడడానికి వీలుగా కూర్చోండి. ఈ స్తంభాల చాటున ఉన్న వాళ్ళు కూడా చూడడానికి అనుకూలంగా కూర్చునేలాగా చైర్ అరేంజ్ చేసుకోవడం మంచిది, సంతోషం. రేపు సాయంత్రం కపుల్స్ మీటింగ్ మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలకి నేను ఈ 2 రోజులు మీతో ఒకే అంశం మాట్లాడాలని ఆశపడ్డాను. వాస్తవానికి 3 రోజులు కూడా నేను ఉండాలి, కానీ నేను ఆ ఫస్ట్ రోజు బయట వేరే చోట మాట ఇచ్చాను కాబట్టి అక్కడ ఉండి రావడం అయింది. ఈ 3 రోజులకు ఒకే అంశాన్ని మీకు కంటిన్యూస్గా పూర్తిగా బోధించాలని అనుకున్నాను. దాని కొరకు ప్రభువుని అడిగినప్పుడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనాన్ని దేవుడు నాకు ఇచ్చి పంపించాడు. అదేంటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. ఈ ప్రార్థన కోడికల్లో ఈ విషయాన్ని మనం కేంద్రంగా చేసుకుని ధ్యానం చేస్తాం. ఆల్రెడీ మార్నింగ్ చాలా విషయాలు మీతో మాట్లాడాను. ఉదయకాలం చాలామంది రాలేకపోయారు, బహుశా ఎండ వలన కానీ లేదా వేరు పనుల వల్ల కానీ. దట్స్ ఓకే. అందుకనే మరొకసారి ఉదయకాలం చెప్పిన దాన్ని మీకు తెలియజేస్తూ నేను ముందుకు సాగుతాను. ఉదయకాలం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలోని మన ప్రవర్తన కాపాడుకోవడం అనేది అది సలహా కాదు, అది ఆజ్ఞ అని, అది ఖచ్చితంగా నెరవేర్చవలసిన సంగతిని నేను మీకు రుజువు చేశాను. ఎందుకంటే మన ప్రవర్తన యొక్క ఫలం మనం అనుభవించబోతున్నాం. ప్రవర్తన అది దేవునికి ప్రీతికరంగా ఉంటే మేలైన ఫలాన్ని అనుభవిస్తాం. దేవునికి హేయమైనదిగా కనిపిస్తే అది మనకు తీవ్రమైన దేవుని ఉగ్రతను మన మీద కుమ్మరించేలాగా ఉంటుందని చెప్పాను. దాని కొరకు మన దేవుడు ఎలాంటి వాడో 7 సంగతులు చెప్పాను. దేవుడు సజీవుడని, దేవుడు పరిశుద్ధుడని, దేవుడు యథార్థవంతుడని, దేవుడు నీతిమంతుడని, దేవుడు మహాజ్ఞాని అని, దేవుడు శక్తిమంతుడని, అంతేకాదు దేవుడు తీర్పు తీర్చే న్యాయపు సింహాసనం మీద కూర్చున్నాడని. అన్నీ తెలిసిన దేవుడి ముందు దేవుణ్ణి కూడా మోసం చేయగలం అనుకోవడం మన అజ్ఞానమే. అన్నీ తెలిసిన అనంత జ్ఞాని ముందు మనం నటించడం అనేది శ్రేయస్కరమైనది కాదు. సామెతలు చెప్తారు కదా, తాతకు దగ్గు నేర్పుతావా తాతే దగ్గుతాడు. అలా కాదు, ఇలా దగ్గాలని తాతకు నేర్పాల్సిన అవసరం లేదు. చేప పిల్లకు ఈత నేర్పుతావా సామెత, చేప పిల్లకి ఈత నేర్పడం ఏంటి, అసాధ్యం. కాబట్టి కొన్ని విషయాలు మనం చేయడానికి సాహసించకూడదు. దానికి భిన్నంగా మన ప్రవర్తన సరిచేసుకోవడానికే ఈ మందిరంలో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఉగ్రతాగ్ని మన మీదకి రాకముందే మన ప్రవర్తన మనం ఏం చేయాలి, సరి చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎంత కఠినమైన భాషను వాడాడో చూసాం, ఉదయకాలం చూసాం. అవన్నీ సంగతులు కూడా మీరే మీ నోటితో చదివారు. కటాక్షించను, కరుణించను, దయ చూపించను, జాలి చూపించను, శిక్షిస్తాను, ఉగ్రతాగ్ని కుమ్మరిస్తాను, తీర్పు తీరుస్తాను, మీ ప్రవర్తన ఫలం మీ నెత్తి మీదకి వచ్చేలా చేస్తాను అని దేవుడు కఠినంగా మాట్లాడాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఇచ్చిన సలహా ఏంటంటే, దుష్టుడు దుష్టత్వంతో మరణించడం నాకు సంతోషం కాదు, వాడు తన ప్రవర్తన మార్చుకుంటే నాకు సంతోషం. ఒక నలుగురు సరిగ్గా వింటలేదు వాక్యం. నేను ఆ నలుగురు పేర్లు చెప్పట్లేదు, వారు ఎక్కడ కూర్చున్నా చెప్పట్లేదు. మీ అంతలో మీరు సరి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నేనే మీకు మీ పేరు చెప్పేస్తాను, అప్పుడు మీరు కాస్త అవమానం పాలవుతారు. మహా అయితే నాకు సరిగా భోజనం బెటర్ అంతే, పర్వాలేదు. నేను కూడా భోజనం తగ్గిద్దాం అనుకుంటున్నాను.
నన్ను మార్చేసినా పర్వాలేదు, కానీ మాత్రం మీరు కాస్త చక్కగా వినడానికి ప్రయత్నించండి. పిల్లలు ఇటు అటు స్వేచ్ఛగా తిరిగితే పరిశుద్ధాత్మ వశంలో ఉన్నారని భావించండి. వారిని మీరు అనక్కర్లేదు, మీరు కాపాడలేరు, దేవుడే కాపాడుతాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, పిల్లలు ఆడుతుంటే మైమర్చిపోయి అని చూడకండి. మీరు ఇప్పుడు చాలా సీరియస్గా వాక్యం వినడానికి వచ్చారు, అది చాలా మంచిది. కాబట్టి ఈ సలహాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వక్కర్లేదు మీకు అని నేను భావిస్తున్నాను, మీరు ఎందుకంటే మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి. అయితే ఖచ్చితంగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఇంత దూరం వచ్చి మీ ఇంట్లో సమయం అంతా పక్కన పెట్టి, వంటది పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారంటే వాక్యం వినాలని కదా. కాబట్టి దాన్ని మిస్ కాకుండా ప్రయత్నం చేయండి. ఇక రెండోసారి చెప్పను, ఒకవేళ మీరు నిద్రపోయినా, దిక్కులు చూసినా, పక్క వాళ్ళతో మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను చెప్పాల్సింది చెప్పాను కాబట్టి. సో మొదటి ఉదయకాలపు వర్తమానంలో మనం దేవుని యొక్క మనసు ఏంటో చూసాం. దేవుడు మన ప్రవర్తనకు ఫలితాన్ని ఇస్తాడని చూసాం. ఆయన తీర్పు తీర్చబోతున్నాడని చూసాం. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నప్పుడే మన ప్రవర్తన సరి చేసుకోవడం చాలా అవసరం. దేవుని మందిరానికి బయట ఉన్నవారు వారి ప్రవర్తన వింతగా ఉంటే అది ఆశ్చర్యం కాదు. కానీ దేవుని మందిరంలో ఉండి కూడా దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తించేవారు, వారు దేవునికి చాలా కోపాన్ని రేపుతున్నారు అన్నమాట, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం మన ప్రవర్తన సరిచేసే ప్రక్రియలో ఏం చేయాలి, ఎలా మనం స్వస్థపరచబడాలి, ఎలా గుణపరచబడాలి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థ అన్నమాట, శరీరానికి కాదు. శరీరానికి స్వస్థ గురించి చాలామంది ఆలోచిస్తారు, కానీ మనం ఏ విషయంలో మన ప్రవర్తన సరి చేసుకోవాలి అనే సంగతిని ఈరోజు చూస్తాం. ఈ గంట సేపు వర్తమానంలో మరోసారి ఆ పారాగ్రాఫ్ని, అంటే ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న పేజ్ని చూద్దాం. మొదటి 7 వచనాల్లో మీ దృష్టికి కొన్ని మాటలు తీసుకొస్తున్నాను చూడండి. ప్రవర్తన అంటే ప్రవర్తన అనేది 3 విషయాలతో లింక్ అయి ఉంటుంది అన్నమాట. బిహేవియర్ ఈజ్ లింక్డ్ అప్ విత్ 3 థింగ్స్. అదేంటంటే 1 థాట్స్, 2 టాక్స్, 3 వాక్స్ అంటారు. అంటే ఆలోచనలు, మాటలు, నడత. ఈ 3 ఇక్కడ ఉంది చూడండి. 5వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా, అంటే ఆలోచన అన్నమాట, అనాలోచనగా ఉండకూడదు. అంటే ఆలోచనలు సరిగ్గా ఉండాలి. తర్వాత అనాలోచనగా పలుకుటకు, అంటే మాటలు. 2వ వచనం చివరి లైన్లో కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. 2వ వచనం 2వ లైన్లో నీ నోటిని నువ్వు కాచుకోవాలి. 3వ వచనంలో పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. తర్వాత 4వ వచనం మొక్కుబడి చేసుకుని, అంటే మొక్కుబడి నోటితో చేసుకున్నావు, తర్వాత దాన్ని చెల్లించలేదు. తర్వాత నీ నోటి వల్ల 6వ వచనం దేహానికి శిక్ష కలిగేంత పొరపాటు పని జరగకూడదు, దేవుని కోపాన్ని పుట్టించకూడదు అంటాడు. కాబట్టి నీ పనులు, నీ మాటలు, నీ యొక్క ఆలోచనలు, పనులేమో మొక్కుబడి చేసి చెల్లించకపోవడం. తర్వాత 6వ వచనంలో నీ దేహాన్ని శిక్షకు లోపరుచున్నంత పని జరగకూడదు. 7వ వచనంలో నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. సో నేను ఈ ప్యాసేజ్లో అన్ని విధాలుగా దాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పలేకపోవచ్చు, కానీ
నా మెయిన్ తలంపు ఏంటంటే ప్రవర్తనకు సంబంధించిన ఈ 3 ఏరియాస్ ఏంటవి? ఆలోచనలు, మాటలు, నడక. మన నడక, ఈ 3 కూడా మన ప్రవర్తనకు సంబంధించిన అన్నమాట. ఈ 3 సరి చేసుకుంటే మనం కొద్ది మట్టుకు దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉంటాం, దేవుని కృపను పొందేవారిగా ఉంటాం. గాడ్స్ సావరిన్ గ్రేస్ ప్లస్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ 2 కూడా అవసరమే. దేవుడు కృపను చూపుతాడు, మన బాధ్యత నెరవేర్చాలి. దేవుడే అన్నీ చూసుకుంటాడులే, దేవుడే సరి చేసుకుంటాడులే, దేవుడే కడుక్కుంటాడులే, దేవుడే శుద్ధి చేస్తాడులే, దేవుడే మనను శాంక్టిఫై చేస్తాడులే, దేవుడే. ఎస్, దేవుడే. కానీ మనం కూడా దానికి తగినట్టుగా రెస్పాండ్ అవ్వాలి. మీరు హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేసే డాక్టర్కి రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇంజెక్షన్లోనే అంత శక్తి ఉంది, డాక్టర్లోనే జ్ఞానం ఉంది, అది నీ దేహంలో మేలు చేస్తుంది. కానీ ఇంజెక్షన్ చేసే డాక్టర్ అంటాడు కొద్దిగా లూజ్గా పెట్టమని శరీరం ముఖం చెప్పు, మరి బిగిసిపోతే అలా అయితే కుదరదు, ముళ్ళు లోపల ఇరిగిపోతాయి. ఆ ముళ్ళు నువ్వు గట్టిగా అన్నావు అనుకో, ఆ లోపలికి వెళ్ళినంత ముళ్ళు ఇరిగిపోతాయి. అప్పుడు ఒకదానికి 2 సమస్యలు వస్తాయి. దానిలో నుంచి మందు నీళ్ళకి వెళ్ళి బాగు చేయడం బదులు సెప్టిక్ అయిపోయి భుజంతో వాసిపోయి తర్వాత చాలా రకాలైన సమస్యలు వస్తాయి. కాస్త మనం కూడా సహకరించాలి ఇంజెక్షన్ చేసే డాక్టర్కి. దేవుడు మనకు చాలిన కృపను విడుదల చేస్తాడు, కానీ మనం కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఈ మన ప్రవర్తనలో ఉన్న ఆలోచనలు అనే ఏరియాని, తర్వాత మాటలు అనే ఏరియాని, అలాగే నడక అనే ఏరియాని మనం కాస్త ఆలోచించేస్తాం. ఇప్పుడు మనం ఎంత దుర్మార్గులో ఖచ్చితంగా మనలో ఎవరికీ తెలియదు, ఆ సమయం వస్తే తప్ప. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారా? అంటే ప్రతి ఒక్కరు కూడా నేను చాలా మంచివాడిని అనుకుంటారు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిధి, ఆవేశం, హద్దులు దాటిపోయినప్పుడు మనం పిచ్చిగా కేకవేసి హిస్టీరియాతో మారిపోయి ఆ ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. కొన్నిసార్లు హద్దులు లేని కోపం వచ్చినప్పుడు నోటి నుంచి ఎన్ని బూతులు వస్తాయో తెలియదు. అరే, మన మోషే గారైనా ఇలా ఉన్నారు అనుకునేలాగా కంట్రోల్ తప్పిపోయినట్టుగా ఉంటాం. అంటే నో బడీ నోస్ హౌ మచ్ ది బ్యాడ్నెస్ ఇస్ దేర్ ఇన్ దేర్ హార్ట్ అన్లెస్ అండ్ అంటిల్ దట్ సిచ్యువేషన్ కమ్స్. ఆ టైం వచ్చే వరకు చాలామందికి తెలియదు. అందుకని మన యొక్క ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఏమన్నా అంటే, వెన్ వీ క్రిస్టియన్స్ ఫెయిల్ టు బిహేవ్ వెల్ ఇన్ ద సొసైటీ, వీఆర్ మేకింగ్ క్రిస్టియానిటీ అన్బిలీవబుల్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అన్నాడు. అంటే మనం మన ప్రవర్తన సరిగా ఉంచుకోకపోతే సంఘానికి బయట ఉన్న సమాజానికి క్రీస్తును నమ్మడానికి ఆస్కారాన్ని ఏమాత్రం ఇవ్వటం లేదు మనం. అంటే మనమే సరిగా ప్రవర్తించకపోతే బయట ఉన్న లోకస్తునికి మనకి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోతే ఎప్పటికీ వారు క్రీస్తును నమ్మే అవకాశం లేదు, ఉండదు. మంచి మాట చెప్పారండి మీరు. అసలు ఆ ఛాన్సే దొరకదు. నేను ఒక కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక సంఘటన గురించి ఆలోచన చేస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క భార్య నేను వాక్యం చెప్పినప్పుడల్లా విపరీతంగా ఏడుస్తుంది, చాలా రెస్పాండ్ అవుద్ది. నాకు భయం వేస్తుంది, యేసుప్రభుని నమ్ముకోవాలని ఆశ నాకుంది, మా ఆయన చాలా ఒప్పుకోడు అని భయం వేస్తుందని వచ్చి చెప్తుంది, ప్రార్థన చేయండి ఆయన మార్పు కోసం అని. ఆయన ఏ మాత్రం చిన్న స్మెల్ మందిరానికి వెళ్ళినట్టు తెలిసినా సరే అస్సలు ఒప్పుకోడు. ఆ చర్చి సంబంధించిన ఒక్క పత్రిక ఇంట్లో ఉంటే ఒప్పుకోడు. ఎందుకు? మళ్ళీ నేను కనిపిస్తే చాలా గౌరవంగా మాట్లాడతాడు.
చాలా గౌరవంగా మాట్లాడతాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని కొద్దిగా నేను పరిశీలన చేస్తే ఆ వ్యక్తి తాలూకా కుటుంబంలో ఉన్న సందర్భాలన్నీ కూడా ఆ వ్యక్తికి అలాంటి కఠినత్వాన్ని తీసుకొచ్చాయని అర్థమైంది. అంటే ఆ వ్యక్తి చేసుకున్న భార్య యొక్క తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ నెంబర్ 1 వ్యాపారవేత్తలు అనమాట. అంటే వ్యాపారం, డబ్బు. ఇక దేవుడు లేడు, మందిరానికి రారు. వాళ్ళు ఈ వ్యక్తికి యేసుప్రభుని నమ్మకుండా ఉండే మొదటి ఆటంకపరిచారు. వాళ్ళు దేర్ మైండ్స్ వర్ ఫిల్డ్ విత్ బిజినెస్. అంతే, డబ్బు సంపాదించాలి అంతే. తర్వాత ఈ వ్యక్తి యొక్క తమ్ముడు భార్య ప్రభువుని నమ్ముకుంది. ఈ తమ్ముడు భార్య ప్రభువుని నమ్ముకొని మందిరానికి వెళ్తుంటే ఆ భార్యతో ఆ మందిరంలో పాస్టర్ గారు అక్రమంగా జీవించడం ప్రారంభించాడు. అది వీళ్ళ తమ్ముడు చూశాడు. ఎవరు? అప్పుడు ఈ తగువ తీర్చడానికి ఈయనే వెళ్ళాడు. పాస్టర్లు అన్నారు, ఎంత దుర్మార్గులు అని. ఆ తగువ తీర్చడానికి నన్ను కూడా తీసుకెళ్ళాడు. ఏంటంటే ఈ పాస్టర్ గారు మీరు రావాలి, మీరు అడగాల పాస్టర్ అని అన్నాడు. అదొక రెండవ మెట్టు. అంటే మన ప్రవర్తన సరిగా లేకపోతే ఎటువంటి కఠినత్వాన్ని ఒక వ్యక్తికి ఇస్తుందని చెప్పడానికి. ఇంకో ఈ కుర్రవాడి మామయ్య గారి తమ్ముడు వాళ్ళ కూతురికి మరో క్రైస్తవ ఫ్యామిలీని ఇచ్చి నేనే పెళ్లి చేశాను. అయితే ఆ క్రైస్తవుడు అసలు మగాడే కాదట, మనకు తెలియదు. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, సినిమా హీరోలాగా, పరమ శాడిస్టట. కాబట్టి ఇంత మోసం చేస్తారా క్రైస్తవులని మరొక బీజం పడింది. దారుణంగా వాళ్ళిద్దరూ రచ్చకెళ్ళారు, పంచాయతీకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, విడిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు క్రీస్తుని వదిలేసి అన్యులకి మళ్ళీ ఆ అమ్మాయిని రెండో భార్యగా ఇచ్చారు. ఇవన్నీ ఈ వ్యక్తి చుట్టూ జరుగుతున్నాయి, వాళ్ళ బంధువుల్లోనే. ఇదంతా కలిసి ఏం చేసిందంటే ఆ వ్యక్తికి ఇక ఎప్పటికీ క్రీస్తుని నమ్మడానికి ఆస్కారం ఇవ్వటం లేదు. ఇది కల్పించిన కథ కాదు, ప్రస్తుతం జరుగుతున్న ఒక సందర్భం. ఆ కుటుంబం, ఆ మనుషులు, వారి పేర్లు నేను మీకు చెప్పట్లేదు. ఈ వ్యక్తి యొక్క భార్య అన్నదమ్ముడు తాను డిప్రెషన్ లోనైపోయాడు. ఎందుకంటే తల్లిదండ్రులు వ్యాపారంలో పడిపోయి బిజినెస్లో ఉండిపోయారు, సరిగా అర్థం చేసుకోవట్లేదు. తనకు భార్య పెళ్లి చేసుకున్నాడు, క్రైస్తవ పెళ్ళి చేసుకున్నాడు, కానీ వాళ్ళు ఈ కుటుంబం పట్టలేదు. ఈ వ్యక్తికి ఉద్యోగం చేస్తుండగా డిప్రెషన్ వలన, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఓవర్ థింకింగ్ వలన సరిగా పని చేయట్లేదని వాళ్ళు తీసేశారు, ఉద్యోగం పోయింది. ఇవన్నీ చూసిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇన్ని నష్టాలు వచ్చాయని ఆ వ్యక్తి మాటకి ఆందోళన పడిపోతున్నాడు. వాళ్ళని రేపు దెయ్యం పట్టింది, ఆ చెడుపు చేశారని మిగతా వాళ్ళు అంటున్నారు, తాయిత్తులు పువ్వులు కట్టేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏ కోశాన వాళ్ళకు సమాజానికి యేసుక్రీస్తు గొప్ప దేవుడనే భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వారి అంతరంగంలోనే కార్యం జరగలేదు. వీళ్ళంతా మా చర్చిలో ఉంటే కార్యం జరిగేది వాక్యం వింటే, కానీ వాళ్ళ చర్చికి బయట అక్కడక్కడ సెటిల్ అయిపోయారు. హైదరాబాద్లో వ్యాపారం చేసడానికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆయన ఏమో ఇంకో దగ్గర ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయాడు, ఈ కుటుంబం ఏమో పెళ్లి చేసుకుని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయింది. సో దే ఆర్ నో వే ఇన్ కనెక్షన్ విత్ ద చర్చ్. చర్చిలో ఉండి వాక్యం వింటూ ఉంటే కాస్తో కూస్తో ఏదో సమయంలో వారికి దేవుని భయం కలిగి ఉండేది, లేదా దేవునిపై శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండేది, దేవుడు కార్యం చేస్తాడనే హోప్ వారిలో ఉండేది, దేవునిపై ఆధారపడాలనే పట్టుదల వచ్చేది, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, నా పరిస్థితిని అధిగమిస్తానని అనే ఆశ కలిగేది. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తుకు తగినట్టుగా జీవించకపోతే తన చుట్టూ ఉన్న అనేకుల్ని ఎప్పటికీ క్రీస్తుని నమ్మొద్దనే సంకేతాన్ని ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా చాలామంది వారు తెలిసిన వారు మందిరానికి వచ్చే అవకాశం లేదు. జాయిస్ మేయర్ అనే ఒక మంచి సేవకురాలు, మీకు తెలుసు కదా, ఆ మధ్య ఎక్కువ సినిమా టీవీలో వచ్చేది. ఆవిడేముందంటే, గాడ్ ప్లీజింగ్ బిహేవియర్ ఈజ్ నాట్
about just doing what we feel like, but it is about doing what God says or God commands. దేవుని సంతోషపెట్టే జీవితం మనకేది నచ్చుతుందో అది చేయడం కాదు, దేవుడు ఏది ఆజ్ఞాపించాడో దాన్ని చేయడమే అంటున్నాడు. కాబట్టి మనం మన యొక్క ప్రవర్తన సరిచేసుకోవడం అనేది అత్యవసరం. నా మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయా? మీరంతా ఇక్కడ ఉన్నారా? కాబట్టి అది నీ ఒక్కరికే కాదు నష్టం, నీతో పాటు నీ చుట్టూ ఉన్న సమాజానికి భయంకరమైన నష్టం. నీవు వారందరినీ నిత్య నరకానికి పంపించడానికి కాంట్రాక్ట్ తీసుకున్న వాడిగా ఉంటావు. నువ్వు ఎలాగూ నష్టపోతావు, తర్వాత నీ చుట్టూ ఉన్న వారిని కూడా నష్టపరుస్తావు. ఈ రోజున ఇంటిలో ఉన్నవారే, మన ఇంట్లో ఉన్నవారే ప్రభు నమ్మట్లేదంటే నా ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచించుకోవడం చాలా అవసరం. యేసుప్రభే ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఏమని చెప్పించాడంటే, హగ్గై గ్రంథంలో 1వ అధ్యాయంలో, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి అని 1వ అధ్యాయంలో చాలాసార్లు ఈ మాట చెప్తాను. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండుతుంది, మీరు భోజనం చేసినా ఆకలి తీరటం లేదు, మీరు పానం చేసినా దాహం తీరటం లేదు, మీరు బట్టలు కప్పుకున్నా చలి ఆగటం లేదు. చూసారా, మీ జీతం చిల్లు సంచులు వేసినట్లు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే సరిచేయవలసిన ఏరియా ఏదంటే మన ప్రవర్తనే. మనం సరిచేయబడకుండా దేవుని నిందించడం అనేది చాలా తప్పు విధానం. దేవుడు ఏం చేశాడు? దేవుడు న్యాయం ఉందా? నేను దేవుడిని నమ్ముకొని అన్నీ వదిలేసి దేవుడిని నమ్ముకుంటే, దేవుడే నా దేవుడు అని భావిస్తే, నేనేదో నా ఎంతో త్యాగం చేస్తే దేవుడు నాకేం చేయలేదంటారు. కానీ నిజంగా మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా లేదని ఆలోచించుకోరు. ఒక కుర్రాడు, యవనస్తుడు, ఇవన్నీ సజీవంగా జరిగిన సాక్ష్యాలు చెప్తున్నాను. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. అప్పటికి 4-5 రోజుల నుంచి అన్నం తినట్లేదు, అమ్మా నాన్న చెప్పిన మాట వింటలేదు. వాళ్ళ అమ్మా నాన్న నాకు ఫోన్ చేశారు. మా కుర్రాడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అయినా వేరే చర్చి వెళ్తారు, కానీ నా మీద ఉన్న అభిమానంతో ఫోన్ చేశారు. అసలు తినటం లేదండి, మాట వింటలేదండి, చీకటి గదిలోకి వెళ్ళిపోయి బయటికి రావట్లేదు, ఏమైపోతున్న భయం ఉంది, మీరు ఒకసారి మాట్లాడండి అని. నేను వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడితే తలుపేసినత్త, నేను భోజనం చేస్తాను అంకుల్, కానీ నా కోరిక ఒకటి ఉందో తీర్చాలి అన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి షర్ట్ తీసేసి వీపిలో ఉంచాలట. ఈ వ్యక్తి కర్రతో ఇష్టం వచ్చినసేపు వాళ్ళ అమ్మ నాన్న కొడితే ఆ దెబ్బలు వాళ్ళు తింటే అప్పుడు భోజనం చేస్తాడట. ఎవరు? కొడుకు. ఇంత కక్ష ఏంట్రా బాబు, మీ అమ్మ నాన్న మీద వాళ్ళు ఉద్యోగం చేసి ఇంత చదివిస్తే, నీకేమో డాక్టర్ చదివిస్తున్నారు, డాక్టర్ చదివించాలి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఫీజు కట్టారు, నీకెందుకు ఇంత కక్ష అంటే, వాళ్ళు నాకు తప్పు చెప్పారు, ఫేక్ చెప్పారు, దేవుడు మంచోడని చెప్పారు, యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పారు, చర్చికి రమ్మన్నారు, వాళ్ళు చెప్పిన తప్పుకి వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి అంటున్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే, మరి దేవుడు నేను నమ్మాను, నాకు ఎందుకు దేవుడు పాస్ చేయలేదు, ఫస్ట్ ఇయర్లో ఇన్ని సబ్జెక్టులు ఎందుకు పోయాయి అంటున్నాడు. వీడేమో చదవటం లేదు, వీడేమో ఫోన్ వదలడు, వీడేమో సినిమా వదలడు, వీడేమో కాలేజ్ బంక్ కొట్టి బయట తిరగడం వదలడు, కానీ దేవుడు పాస్ చేయలేదు కాబట్టి దేవుడు చెడ్డోడైపోయాడు. అలా ఆ మాట చెప్పినందుకు తల్లిదండ్రులు కొట్టాలి ఇప్పుడు. సరే, ఎలా ఉందా పరిస్థితి? చాలా భయంకరంగా సమాజం ఉంది. ఎక్కడ గుణపడాలో అక్కడ గుణపడట్లేదు, ఎక్కడ బాగుపడాలో అక్కడ బాగుపడట్లేదు. కానీ దేవుడు మంచివాడు కాదనే రీతిగా వారు దేవుణ్ణి నిందించడం, దూషించడం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన మనం సరిచేసుకోవడం అనే విషయంలో ఆ ప్రవర్తనకి లింక్ అయిన 3 విషయాలు చెప్పాను. ఏంటవి? ఆలోచనలు, థాట్స్ అండ్ టాక్స్ అండ్ వాక్స్. ఇది ఇప్పుడు ఈ ఆలోచనల గురించి ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండవద్దు. ఇందా చదివాను ప్రసంగ గ్రంథం 5:2లో ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది.
మనిషి అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం ఇలా రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అంటే నరులు హృదయంలోని తలంపుల్లో ఉన్న ఆలోచనలని కూడా ఆ ఊహ అంతా కూడా చెడ్డది. కీర్తన గ్రంథం అనే పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం, ఆదరణించే పుస్తకం, ప్రభుని ఆరాధించడానికి ప్రేరేపించే పుస్తకం. ఈ పుస్తకం బిగినింగ్ ఎలా ప్రారంభమైంది తెలుసా? ఫస్ట్ దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే ఆలోచనలతో ప్రారంభమైంది. ఇంత మంచి గంభీరమైన పుస్తకం మన ఆలోచనల్లో సరిచేయకపోతే ఆరాధించలేమని మనకు తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకవైపేమో మన ఆలోచనలన్నీ చెడ్డగా ఉన్నాయి, మరోవైపేమో దేవుడు ఎలాంటి వాడంటే ఆలోచనలు కూడా చదవగలడు. చూడండి, మన ప్రమాదాన్ని మీరు తెలుసుకోవాలి. మన అంతరంగంలో చెడు ఆలోచన ఉంటుంది, అది పుట్టక తప్పదు. మనలో ఉన్న ప్రాచీన స్వభావం అలాంటిది. మన ఆలోచనలన్నీ కూడా కేవలం చెడ్డవి అంటున్నాడు. అదే సమయంలో ఆయన ఆలోచనలన్నీ తెలుసుకునేవాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 8వ వచనం యేసుప్రభు అంటున్నాడు. మార్క్స్ వార్త 2:8. యేసు వెంటనే తమలో తాము ఇలా ఆలోచించుకుంటుండగా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, అమ్మా నేనేం చెప్పాము ఇప్పుడు ఆగండి అమ్మా, నిన్నే అడుగుతున్నాను, నేనేం చెప్పాను? పేదలు కలుగుతున్నాయి, మాటలు అనిపించట్లేదు, కాన్ఫిడెన్స్ లేదు నీకు. సరే, కొద్దిగా వినమ్మా, కొద్ది దృష్టి పెట్టు. ఇంకొక కరెక్ట్ ఇంకా 43 నిమిషాలు ఆపేస్తాను అనుకుంటున్నాను. 43 నిమిషాలు అనుకుంటా, లేదంటే 37 నిమిషాలు ఆపేస్తాను. కానీ వినండి, కరెక్ట్గా ఎలా వినాలి తెలుసా? కళ్ళల్లో కళ్ళు పెట్టి వినాలి. అసలు అదే మెయిన్. అలా వింటే సగం పాఠం వచ్చేస్తుంది నీకు. స్కూల్లో కూడా అంతే. నువ్వు స్కూల్లో దిక్కులు చూసావో పాఠం ఎగిరిపోద్ది. నువ్వు ఎప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రావాలంటే మాస్టర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, వినాలా అది. సరే, ఇప్పుడు ఏం చెప్పాను నేను? యేసు ప్రభు వారి ఆలోచనలు తన ఆత్మలో ఎరిగి అంటున్నాడు. అంటే గాడ్ నోస్ ఈవెన్ అవర్ థాట్స్. చూడండి, 139వ కీర్తనలో 4వ వచనం చూడండి. అది నీకు పూర్తిగా తెలుసు. ఇంకా మాట్లాడడానికి ముందే నువ్వేమనుకున్నావో మాట ఇంకా రిలీజ్ కాకముందే ఆయనకు తెలుసు. నువ్వు లోపల ఏం ఆలోచించుకొని ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది పూర్తిగా తెలుసు, పూర్తిగా. ఇప్పుడు 139:2 చదవండి. ఏమండి? కూర్చుంట, లేచుట, నిలుచుట నీకు తెలియదు, ఇంకా నాకు తలంపు పుట్టక మునుపే అది నీకు తెలుసట. తలంపు పుట్టక ముందే. ఒకవైపు తలంపులన్నీ చెడ్డవా, అవి ఆయనకు ముందే తెలుసా? చెడు తలంపులు ఆయన డీకోడ్ చేస్తాడా? చెడు తలంపులను బట్టి మన ప్రవర్తన పరం మనకి ఇస్తాడా? అలా అయితే ఎలా తప్పించుకుంటాం? తలంపులన్నీ ఆయన చదివేస్తే సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతాయి. ఈరోజు మనిషి దగ్గర మనం ఎలా బతకగలుగుతున్నామంటే మన తలంపులు సీక్రెట్గా ఉన్నాయి కాబట్టి, తెలివి కాబట్టి. మన తలంపులన్నీ తెలిసిపోతే అవతల వాళ్ళకి అప్పుడు ఉంటుంది సదియా. మనమేమో లోపల ఒకటి పెట్టి బయటకు నవ్వి ఐదులాడండి వందలాడండి అంటున్నాం. లోపల ఉన్న దుర్మార్గపు ఆలోచన చదవడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఈ డీకోడింగ్ గురించి రాలేదు ఎవరికి, మనుషులకి రాలేదు.
కానీ దేవుడికి బాగా తెలుసు అనమాట. నేను ఇప్పుడు అనుకుంటాను, ఒక 2 చిన్న లైట్లు పెట్టి మనం ఎప్పుడైతే చెడ్డ ఆలోచన చేసామో అవతలతో మాట్లాడుతూ అప్పుడు ఎర్ర బల్బు టిక్ టింగ్ టింగ్ అని అలగాలట. మనం మంచి మాట్లాడుతున్నా చెడ్డ ఆలోచన ఉంటే రెడ్ బల్బు టింగ్ టింగ్ అనుకోండి, అవతలకి అర్థమైపోవాలి. అలా కనుక 2 బల్బులు సెట్ చేస్తే గ్రీన్ బల్బు వెళితే మంచిగా ఆలోచించినట్టు, రెడ్ బల్బు వెళితే చెడ్డగా ఆలోచించినట్లు. ఎంతమంది సేవకులు వాక్యం చెప్తూ కూడా ఎర్ర బల్బు టింగ్ 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 మాట ఉంటుంది, వాక్యమే మంచిగా చెప్తుంటారు. ఆ సిస్టమ్ లేదు కాబట్టి బతికేస్తున్నారు మనుషులు. కానీ మనిషి దగ్గర మనిషి అలా చలామణి అయిపోతాడు. కానీ దేవుడికి నీ తలంపు పుట్టకముందే అది పూర్తిగా తెలుసు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అది కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎంత గొప్ప జ్ఞానియో చూడండి. ఆయన ముందు మన పప్పులు ఉడకవు. ఆయన ముందు మనం నటించలేము, ఆయన ముందు తప్పించుకోలేము. కాబట్టి మన ప్రవర్తనను దేవునికి అనుకూలంగా చేయాలంటే మన తలంపుల్ని కూడా ఆయనకి ఇష్టంగా మార్చుకోవడానికి ప్రక్రియ మనలో జరగాలి. అలా జరగకపోతే ఈ లోకంలో చలామణి అయిపోతున్నాను కదా అన్నట్టుగా దేవుని దగ్గర చలామణి అవ్వాలనుకుంటే అది నీకు పనికిరాదు. కాబట్టి ఈ రోజున మనం తలంపుల్ని శుద్ధి చేసుకునే ప్రక్రియలో మన ప్రవర్తన సరి చేసుకోగలం. అది ఎలా? దీనికి సొల్యూషన్ ఏంటి? మన ఆలోచనలన్నీ చెడ్డవే పుడతాయి అంటున్నావు, మరి ఎలా దాన్ని మార్చుకోవాలి అనేది మనం ఆలోచించాలి. చాలామందికి దేవునికి ఈ జ్ఞానం ఉందన్నంత పరిజ్ఞానం వీరికి లేదు, ఆలోచన లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకేమో కన్ను పెట్టాడు నువ్వు చూచేలాగా, మరి అలాంటి దేవుడు చూడలేడా? దేవుడికి నీ కన్ను పెట్టాలని తెలిసిన దేవుడికి, నువ్వు చూడాలని ఆలోచన కలిగిన దేవుడికి ఆయన చూడలేదా? నీకు చెవులనిచ్చిన దేవుడికి, నువ్వు వినాలని అనుకున్న దేవుడికి ఆయన వినటం లేదా? పశుప్రాయుల్లా చాలామంది దేవుని అర్థం చేసుకోవడం తప్పిపోతున్నారు. నీకు ఒక మెదడు జ్ఞానం ఇచ్చిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంది? నీకెంతో జ్ఞాపకశక్తి ఉన్న దేవుడికి ఎంత జ్ఞాపకశక్తి, ఎంత రికార్డు ఉంది. దేవుని దగ్గర మనం ఏమాత్రం తప్పించుకునే అవకాశం లేదు, అన్లెస్ ఇక్కడ మన ప్రవర్తన సరి చేసుకోకపోతే. దేవుని మందిరంలో మన ప్రవర్తన సరి చేసుకోవడానికి ఇదొక మంచి పాఠశాల. ఈ ప్రవర్తనలో స్వస్థపడిన ప్రతి ఒక్కరు, గుణపడిన ప్రతి ఒక్కరు బహుమానం పొందారు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు ప్రతి మనిషిలోకి వస్తాయి, కానీ వాటిని సరి చేసుకునే అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఈ తలంపులకి కేంద్రం హృదయం అయితే దానికి మొదటి ద్వారం కన్ను అంటారు. కన్నే చెడు తలంపును పుట్టించడానికి మొట్టమొదటి సాధనం. నీ తలంపులు ఎలా మార్చుకోవాలో చెప్పే ముందు ఈ మాట చెప్తున్నాను చూడండి. కన్నులు చూచినప్పుడు లోపల ఉన్న మనసుకి ఆశ పుడుతుందంట. చదవండి 31వ అధ్యాయం యోబు గ్రంథం, 31వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం చూడండి. నా కన్ను నా మనసును అనుసరించి సంచరించిన ఎడలా. కన్ను చూసింది మనసు ఆశిస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని
నేను చూసి ఆశించి తీసుకుంటుని. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. వాటిని దాచుకున్నాడు. మనసులో అనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. చూసిన తర్వాత ఆశ పుట్టింది. ఆశ దేవునికి వ్యతిరేకమైన ఆశ, దేవుడు వద్దన్న ఆశ. మన కళ్ళతో చూసిన తర్వాత మనసుకు కోరిక కలుగుతుంది. అందుకే యోబు ఇందాక 31లో నేను పూర్తిగా చెప్పలేదు, కానీ 31:1 నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని? నేను కన్యకను ఎలా చూస్తాను? కన్యకని లస్ట్ఫుల్ ఐస్ అంటారు. అంటే దాని తెలుగు పదం ఏంటంటే మోహపు చూపుతో నేను ఎలాగా చూస్తాను. నా కన్నులతో అలా చూడకుండా నిబంధన చేసుకున్నాను. నా భార్యను తప్ప వేరే వ్యక్తిని నేను ఆ రీతిగా చూడకూడదని తీర్మానం చేసుకున్నాను. నేను నా కంటికి ఎంత తీవ్రంగా తీర్మానం చేసుకున్నాను అంటే, నా కన్నుతో చూసి నేను ఆశిస్తే నా భార్యని వేరొకరు కూడుదురుగాక అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. అంటే అంత తీవ్రంగా తీర్మానం చేసుకున్నాడు. కళ్ళతో చూసిన తర్వాత లోపల ఆశ పుడుతుంది. అది దుర్మార్గపు ఆశ కావచ్చు. కాబట్టి ఈరోజు వినండి అమ్మ, కన్ను మెయిన్ గేట్ ఆశ పుట్టడానికి. కొంతమందికి ఈ జబ్బు ఉంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఏమున్నాయో మాకు ఉండాలనుకుంటారు. వాళ్ళు కొనుక్కుంటే బైకు నాకు కూడా కొనమంటది బాధని. వాళ్ళు ఒక 2 తులాల బంగారం నెక్లెస్ చేసుకుందా, ఈవిడ తినేస్తుంది ఇంటికి వచ్చి. అందరు మొగుళ్ళు చేస్తున్నారు, నువ్వు ఎందుకు బడికి రావు, యాతకాను చేయొచ్చు కదా, అది దారంతా ఇదే పని. చెవులు కొరికేసి చెవులు జోరుగలాగా అప్పసుపు చేయాలి. నాకు అంత పరుగు పోయింది, నాకు అందరి దగ్గర నన్నే అలా అనిక. మీకు తెలుసు కదా, చెప్పులో రాయి, చెవులో జోరిగా 2 ఉండకూడదట. ఉంటే ఇంకంతే పని. తోటికోడళ్ళు ఈ మధ్యలో ఇది ఉంటుంది. వాళ్ళ కానీ మంచి ఏసీ పెట్టుకున్నారో వీళ్ళకి ఏసీ ఉండాలా. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అలా చేయాలి. మేము అసలు ఆ అక్కస ఎలా అంటే, మా ఆయన తెచ్చేస్తున్నాడు, నేనే వద్దున్నాను, పెద్ద టీవీ, మీకంటే పెద్ద టీవీ అని అనకుండా ఉండదు. ఆ టీవీ తెప్పించేదాకా ఆగదు. కాబట్టి మన కన్ను మనకి ప్రోబ్ చేస్తుంటుంది, మన లోపల ఉన్న ఆలోచనల్ని తట్టి రేపుతుంటుంది. కాబట్టి కన్నుకు ఈ ఆలోచన పుట్టించే సామర్థ్యం ఉందని తెలుసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 2 సమూయేలు 11వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. మిద్దె మీద నడుచు పైనుండి చూస్తుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. చాలండి, ఆమె బెత్షెబా మనకు తెలుసు. ఆ కన్ను చూడరాంది చూసింది, మనసు ఆశించరాంది ఆశించింది. దానివల్ల ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఆమెను రాజుగా ఉన్నాడు కాబట్టి ఆమెను వశపరుచుకున్నాడు. ఆమె భర్తను చంపించేశాడు. ఇలా దావీదు కంటి చూపు వలన చెడు ఆలోచన పుట్టి ఆ చెడుని ఇంప్లిమెంట్ చేసి దేవునికి చాలా బాధ కలిగించిన వాడిగా మిగిలిపోయాడు. కాబట్టి మన కన్నులు ఎలా ఉన్నాయి, మన కన్నుల్ని మనం ఏ విధంగా సాధకం చేయాలి. కొంతమంది కన్నులు గట్ట క్రూవు పట్టిందంట. చూడండి, కీర్తన గ్రంథం 73:7 ఒక వర్గం వారు భక్తిహీనుడు, వారి గురించి రాయబడింది. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. అంటే కన్ను కొవ్వు పట్టింది. కొవ్వు పట్టిన కన్ను కొవ్వు పట్టిన ఆలోచనల్ని పుట్టిస్తుంది అన్నమాట. వారి హృదయాలోచనలు బయటికి కానవస్తున్నాయి. వారి కన్నులు వారిని పాడు చేస్తున్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 13వ వచనంలో జ్ఞాని సొలొమోను అంటాడు, కన్నులు నెత్తి మీదకి వచ్చిన తరం ఒకటి ఉంది అంటాడు. కాబట్టి ఈ రోజున మన కన్నులు మనం అభ్యాసం చేసుకోవాలి. ప్రవర్తన సరి చేసుకునే విషయంలో ముందు మనం కళ్ళను దాని డైరెక్షన్ మార్చాలి. ఇప్పుడు చూడండి,
కొన్ని సంగతులు మీకు ఎంతవరకు అర్థమవుతాయో తెలియదు, కానీ కన్ను అనేది చూడకుండా మనం ఆపుకోలేము, ఆపుకుంటే మనం బ్రతకలేము. కన్ను చూస్తుంది. ఆ చూసే చూపు మనం దాని డైరెక్షన్ మార్చుకొని చూడదగని వాటి వైపు కాకుండా చూడవలసిన వాటి వైపు ఈ డైరెక్షన్కి మార్చి సెట్ చేస్తే మనం చాలా వరకు ఈ చెడు ఆలోచనకి స్టాప్ పెట్టవచ్చు. మీరంతా ఇక్కడ ఉన్నారా? వీ కెన్ ట్యూన్ ఇట్. చూడండి, మనం ప్రకృతిని ఆపలేం, కానీ వర్షం రాకుండా ఆపలేం, కానీ తడవకుండా గొడుగు పట్టుకోగలం. అవునా కదా? మనం తుఫానులో వెళ్తున్నప్పుడు మన ధోనిలో తుఫాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా ధోని తెరచాపను అడ్జస్ట్ చేసిన ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయడం సులువు. కాబట్టి బయట నుంచి వచ్చే చెడుని మనం తప్పించుకోలేమనే కంటే ఆ చెడు వైపు కాకుండా మన కన్నులు వేరే వైపుగా మార్చుకోవడం వల్ల మనం ఈ చెడుకు తావివ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం మీకు అర్థవంతంగా అనిపిస్తుందా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అర్థమవుతుందా? కొంతమంది భక్తులు ఇలాంటి తీర్మానాలు చేసుకున్నారు. నేను కళ్ళు రెండు పొడి చేసుకోలేదు, కానీ నా కంటికి అభ్యాసం చేశాను. ఎలా అభ్యాసం చేశానంటే నా కన్నులు ఇక నీ వైపే చూసేలాగా. చూడండి, కీర్తనలు 26:3 చదువుదాం. కొంతమంది భక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను. చాలండి, నా కన్నులు ఎదుట నేను నీ కృపనే ఉంచుకున్నాను. నా కన్నులు ఎప్పుడు కూడా నీ కృపను చూసేలాగా అమర్చుకున్నాను. మీరంతా ఇక్కడ ఉన్నారా? మీకు అర్థమవుతుందా? 141 కీర్తన 8వ వచనం చదవండి. 141 కీర్తన 8వ వచనం. యెహోవా నా కన్నులు నీ తట్టు చూచుచూ ఉన్నవి అంటే అది నిరంతర ప్రక్రియ. దాన్ని ఏమంటారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నా కన్నులు నిన్నే చూచేలాగా నేను సెట్ చేసుకున్నాను, సెట్టింగ్స్ మార్చుకున్నాను. నా కన్నులు నిన్ను చూసేలాగా అంటే నా కన్నులకి ఇక ఒక పని ఉంది. ఆ పని ఆపితే కదా ఇంకోవైపు చూడడానికి అవకాశం ఉంది. ఫుల్గా ఎంగేజ్ చేశాను నా కన్నుల్ని. ఇక వేరు వాటి వైపు నా కన్నులు దృష్టి పెట్టకుండా చూసేలాగా, నా కన్నులు నీ వైపు చూసేలాగా నేను అమర్చుకున్నాను. 119 కీర్తన 18వ వచనం చదవండి. 119 కీర్తన 18వ వచనం. నీ ధర్మశాస్త్రం యందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు నువ్వు తెరువు. నా కన్నులు తెరువు. నా కన్నుల ముందు నీ ఆశ్చర్య సంగతులు కనబడేలాగా నేను నీ గ్రంథాన్ని చూస్తున్నాను. నా కళ్ళకు నీ గ్రంథం చూస్తూ ఉంటే, నువ్వు ఆశ్చర్య సంగతులు కనపరుస్తుంటే, ఈ కళ్ళతో ఇక లోకాన్ని చూడాలని కనిపించడం లేదు. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ ముట్టుకోకుండా లోకాన్ని చూస్తుంటే, ఆ లోకం నుంచి చెడు ఆలోచనలు తొందరగా నీలో ప్రవేశించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కొంతమంది చూడండి, ఎంతసేపు కూడా ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కొత్త ఫ్యాషన్స్ ఏంటని చూస్తుంటారు. ఏంటది? 1+2 ఒక్కొక్కటి 1500, 4500 సెట్. ఎవరు? టాపు, చున్నీ, ఇవన్నీ చూస్తారు. వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తారు. ఇలా చూస్తూనే ఉంటారు. ఇదేంటి, దానేంటి, ఇదేంటి, మొత్తం చెప్పులు ఏంటి, అవన్నీ కూడా చూస్తున్నాడు. వాళ్ళ కళ్ళన్నీ అవే చూస్తాయి. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుందా? దావీదు అంటున్నాడు, నేను బైబిల్ తెరిచి నీ కార్యాలు చూసుకుంటూ వెళ్తున్నాను. నువ్వు సెల్ ఫోన్లో అలా తిప్పుతున్నావే, దాని బదులు నేను బైబిల్లో తిప్పుతూ నీ కార్యాలు చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు మనం మన కన్నులకి అభ్యాసం చేయాలి. మన కన్నులకి, లోకాన్ని చూసే కన్నులకి, లోకాన్ని చూడడానికి అలవాటు పడిన కన్నులకి దేవుని గ్రంథాన్ని, దేవుని కార్యాలని, దేవుని ఆశ్చర్య సంగతిని చూసేలాంటి అభ్యాసాన్ని ఇవ్వాలి. మనం చదువుతూ ఉంటే
దేవుడు దాన్ని వీడియోలాగా చూపిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది. అది మనల్ని దేవుని చేత ఉగ్రత పంపించే అంత దుష్ట ప్రవర్తన నుంచి కాపాడుతుంది. మీరంతా ఇక్కడ ఉన్నారా? దర్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. కళ్ళు రెండు పొడుచుకుంటే తప్ప నేను బతకలేను అనుకుంటే నువ్వు బతకలేవు. కానీ కన్నులకు నువ్వు అభ్యాసం చేయాలి. దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. ఓపెన్ మై ఐస్ సో దట్ ఐ కెన్ సీ ద వండరస్ వర్క్స్ ఫ్రమ్ యువర్ బుక్ అంటున్నాడు. ఇదే అధ్యాయం 37వ వచనం చూడండి. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. ప్రార్థన చేస్తాడు, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు, నాకు సహాయం చేయి, నా కన్నులకు నీ కృపనే కనుపరచు. ఇదే అధ్యాయంలో 82వ వచనం చదవండి. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచున్నవి. నా కన్నులు కనిపెడుతున్నాయంట. ఎదురు చూస్తున్న కన్నులు. అమ్మా మీరు వింటలేదు సరిగాను, నేను ఎవరు వింటలేదు చెప్పట్లేదు, మీరు అటువైపు చూడకండి, కొద్దిగా వినండి, ప్రయత్నించండి. నేను చాలా కలవరపడతాను ఎవరైనా వినకపోతే. అది నా జబ్బో మరేంటో తెలియదు. మీకు ఎందుకంటే అంత జబ్బు? కత్తికి లేని కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకండి అన్నట్టు ఉంది. మేము ఎలా పోతే మీకు ఎందుకంటే, మీరు చెప్పుకొని పోరాదా అన్నట్టు మీరు చూస్తే నేనేం చేయలేను. కానీ మీరు మార్పు చెందాలనే చెప్తున్నాను. కాబట్టి మీరు అటు ఇటు దిక్కులు చూసినా, డిస్ట్రాక్ట్ అయినా, పిల్లలతో ఆడుకున్నా నేను భరించలేను. మీరు రాత్రి అంతా బాగా ప్రార్థన చేసిన కళ్ళు రెండు పోవాలని చెప్తేది అప్పుడు మిమ్మల్ని చూడకుండా చెప్పగలనేమో తెలియదు. కానీ మీరు చూస్తుంటే మాత్రం ఈ ఘోరం నేను తట్టుకోలేను. కాబట్టి కొద్దిగా ఆలోచన చేయండి. కొద్దిగా ఇంకెంత అంటే ఇంకా 11 నిమిషాలు ఉంది 9:30 అవడానికి. అప్పుడు ముగించేస్తాను తప్పకుండా. నా కాళ్ళ కింద బ్రేక్ రెడీగా పెట్టుకున్నాను. కానీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. సమస్య తప్పదు. కళ్ళున్నాయి కాబట్టి నువ్వు చూస్తావు, చూడకుండా ఉండలేవు. నువ్వు కళ్ళతో చూసావంటే ఆశించకుండా మనసు ఉండదు. ఆశించిందంటే ఈ శరీరం దాన్ని పొందుకోవాలని ఆరాటం కలుగుతుంది. దావీదు లాంటి భక్తునికి ఇది తప్పలేదు. అందుకే దావీదు తర్వాత తీర్మానం చేసుకుని కఠినంగా నా కళ్ళను నేను క్రమశిక్షణలో పెడతాను. యోబు తీర్మానం చేసుకుని కఠినంగా నా కళ్ళకు నేను నిబంధన చేస్తాను. నా కళ్ళ ద్వారా నా లోనికి ఏ చెడు ఆలోచన రానివ్వకుండా చూసుకుంటాను. నా కళ్ళు నీ కృపను చూడాలి, నా కళ్ళు నీ అద్భుత కార్యాలు చూడాలి, నా కళ్ళు నీ శాసనాల కోసం కనిపెడుతూ ఉండాలి, నా కళ్ళు నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నా కళ్ళు నువ్వు ఇలాంటి వాటి కోసం అది ఆ అభ్యాసం చేస్తున్నావు. చూడండి ఇదే కీర్తనలు 123వ వచనం చదవండి. 123వ వచనం. నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణిస్తున్నాయి. అంటే నా కన్నులకు ఇదే పని పెట్టాను. నా కన్నులు ఇంకా 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 ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈరోజైనా ఇంకొక విషయం, ఇంకో సంగతి తెలుసుకోవాలి, నిన్ను చూడాలని ఆశ. నా కన్నులకి అలసట వచ్చేంత వరకు నిన్ను చూడాలనుకుంటున్నాను. నా కన్నులు ఇంకా వేరే వాటి వైపు తిప్పకుండా ఫిక్స్ చేస్తున్నాను. నా కన్నుల ద్వారా ఇక నా లోపలికి వేరొక లోక ఆశ ప్రవేశించకుండా నా కన్నులకి నేను అభ్యాసం చేస్తున్నాను. ఐఎమ్ ట్యూనింగ్ మై ఐస్ టువర్డ్స్ యూ లార్డ్. నీ వైపు, నీ దృష్టి వైపు, నీ గ్రంథం వైపు, నీ ఆలోచన నీతో. ఈ రోజున ఎవరైనా పాటలు రాస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలన్నీ చెరపట్టి కేంద్రీకరించి ప్రభు చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ పదాలు రాయగలుగుతున్నారు. మనం ఎప్పటికీ పాట రాయట్లేదు. ఎందుకంటే మనకు అది అక్కర్లేదనుకుంటాం, దాంతో మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ నీవు నీ కన్నుల్ని ఇలా అభ్యాసం చేస్తున్నావా? 148వ వచనం అదే కీర్తనలో. నా కన్నులు రాత్రి జాముల్లో తెరుచుకుంటున్నాను. రాత్రి పగలు నా కన్నులతో నేను ఈ అభ్యాసం చేయిస్తున్నాను.
కాబట్టి ఈ రోజున భక్తులు, కీర్తనకాడు, ఆరాధనీయుడు అయిన దావీదు తన కన్నులకి ఈ అభ్యాసాన్ని చేస్తాడు. 131 కీర్తన చూడండి, 1వ వచనం. 131:1. నా కన్నులు మీద చూసినవి కావు, అంటే నా కన్నులు పొగరు పట్టినవి కాదు, పైకి చూసేవి కాదు. నాకు అందని వాటి యందు నేను, గొప్పవాటి యందు నేను అభ్యాసం చేసుకోవట్లేదు. నా కన్నులకు నీ కృప చాలని నేను భావిస్తున్నాను. కాబట్టి కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. కన్నులతో చేయించాల్సిన పని చేయించాలి. ఈ కన్నులకు మనం సరైన పని అప్పగించకపోతే ఈ కన్నులు చెడు పనులు చూడడానికి, వాటిని ఆశించడానికి, మనల్ని త్రోవ తప్పించడానికి పనిచేస్తాయి. ఈ కన్నుల్ని సరైన త్రోవలో పెడుతున్నావా? నీ యొక్క ప్రవర్తనలో కీలకమైన అంశం నీ ఆలోచన వ్యవస్థ. ఆలోచనే చెడిపోతే నువ్వు చెడిపోక తప్పదు. నీ ఆలోచన చెడ్డదైతే మనుషులు ఎవరు గమనించట్లేదే, తెలుసుకోవట్లేదే, గ్రహించట్లేదే, నా లోపల నా ఆలోచన ఎవడు చూస్తాడు అనుకుని నీవు లోపల మాయ దాచుకొని పైకి నీవు సమాధానంగా మాట్లాడుతూ ఉంటే భార్యని మోసం చేస్తున్నావు, భర్తను మోసం చేస్తున్నావు. పైకేమో లోపల ఒకటి, పైకి ఒకటి. నీ ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుడు నీ ప్రవర్తన ఫలం మీకు రప్పించబోతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తెలుసుకోవాలి. నిజానికి 15వ కీర్తన ఒక స్పెషల్ కీర్తన అంటారు. 15వ కీర్తనలో ఎవడు నీ పర్వతానికి ఎక్కదగిన వాడు అని అన్నప్పుడు అతని దృష్టికి, అంటే కంటికి నీచుడు, అసహ్యుడు, యెహోవా యందు భక్తి గలవాడు సన్మానానికి పాత్రుడు. అంటే కన్ను చూడండి ఎంత తేటగా ఉందో. ఆయన కన్ను ఎవరిని ఘనంగా ఎంచాలో తెలిసిన కన్ను. రాజకీయ నాయకులు వచ్చారు కదా నీ దగ్గరికి గంతేసే కన్ను కాదు. డబ్బున్న సేవకుడు వచ్చాడు కదా పొగిడే కన్ను కాదు అది. భేదవాడు కదా అని చిన్నచూపు చూసే కన్ను కాదు అది. ఆ కన్ను న్యాయంగా చూసే కన్ను, భక్తి పరుల్ని సన్మానించే కన్ను. అతని దృష్టి ఇలా ఉంది కాబట్టి ఆ వ్యక్తి పరలోకం వెళ్తాడు, పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండగలుగుతాడు. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్టే. నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను తేటగా చూడకపోతే నీవు సరైన మార్గంలో నడలేవు. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోకపోతే నీవు సరిగా సంగతులు గ్రహించలేవు. ఈ రోజున నీ కంటికి నువ్వు అటువంటి అభ్యాసాన్ని ఇస్తున్నావు. భక్తులు ఇలాంటి తీర్మానాలు చేసుకున్నారు. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం, ఈ భాగం నుంచి కాస్త ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఐజయా chapter 33 and verse 15. యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షిస్తూ లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుచుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడు. ఉన్నత స్థలంలో నివసిస్తాడు అంటే దేవునితో ఉండగలిగే అర్హత వీళ్ళకే ఉంది. కన్నులు, చెవులు, వీటిని దేనికి మూసుకోవాలో మూసుకోవాలి, దేనికి తెరవాలో దానికి తెరవాలి. మన కన్నులకి ఇలాంటి శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. నా కన్నులు దేన్ని చూడాలో దాన్ని చూసేలాగా ఈ కంటికి నేను ఎక్కువ పని అప్పగించాను. చాలామంది పుస్తకాలు రాశారు బైబిల్ మీద, ఎన్నో పుస్తకాలు రాశారు. ఈరోజు బైబిల్ ఒకటే, బైబిల్ మీద రాయబడిన పుస్తకాలు కోట్లు ఉన్నాయి. అలా పుస్తకాలు రాయడంలో వారి కన్ను, వారి ఆలోచన, వారి తలంపులన్నీ దీని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దే వర్ ఎంగేజ్డ్ విత్ దిస్ వర్క్. దే వర్ ఎంగేజ్డ్ టు రైట్ సమ్ సాంగ్స్ ఫర్ క్రైస్ట్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. దే వర్ ఎంగేజ్డ్ టు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
దే వర్ ఎంగేజ్డ్, దే ఆర్ మేకింగ్ దేర్ ఐస్ టు లుక్ ఇన్ టు ద బైబిల్, టు ట్రేస్ అవుట్, టు డిగ్ అవుట్, ఇంకా లోతైన సత్యాలు తవ్వడానికి వారి కన్నులకి అభ్యాసం చేశారు. మన కన్నులు లోకం వైపు కాదు, ఆకర్షణ వైపు కాదు, ఫ్యాషన్స్ వైపు కాదు, మేకప్ వైపు కాదు, కొత్త కొత్త ట్రెండ్స్ వైపు కాదు, ఇంకా ఘోరంగా ఆపోజిట్ సెక్స్ వైపు కాదు, ఆడపిల్లల మగపిల్లల వైపు, మగపిల్లల ఆడపిల్లల వైపు కాదు, సినిమాలు, బూతులు, సరసోక్తులు వైపు కాదు, చూడరాని వైపు కాదు. నీ కన్నులు వాటి వైపు, వాటి మీద ఎక్కువ పనిచేసేలాగా నీ కన్నులు విడిచిపెడితే అవి నిన్ను చెడిపోయిన ఆలోచనతో నింపేసి దేవుని దృష్టిలో నువ్వు అసహ్యకరమైన వాడిగా నిన్ను చేస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ థింగ్, ఆహ్వానించదగిన విషయం. అదేంటంటే నీవు కళ్ళతో దేవుని ధర్మశాస్త్రాన్ని చూడటం. నీ కంటికి పని పెట్టు. నిజానికి ఎప్పుడైనా ఇలాంటి తీర్మానం చేసుకున్నారా? నేను ఒక 30 రోజుల్లో బైబిల్ చదువుతాను, లేదా 50 రోజుల్లో చదువుతాను, 100 రోజుల్లో చదువుతాను, కంప్లీట్ చేస్తాను బైబిల్ని. అంతవరకు నాన్ స్టాప్గా నా ఖాళీ సమయం అంతా బైబిల్లో పెడతానని అనుకున్నారా? నీ కళ్ళకు అభ్యాసం ఎప్పుడైనా చేసావా? ఈరోజు చాలా చిత్రంగా ఉంటుంది, కానీ ఈ మాట నిజము. కొన్ని వేల సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఒక్కసారి కూడా బైబిల్ ఇప్పుడుదా చదవలేదు. నేను మీ గురించి చెప్పట్లేదు, మీరు కూడా చదవకపోతే మీరు కూడా ఈ కోవలోకి వచ్చినట్టే లెక్క. ఈవెన్ ఒక్కసారి రక్షించబడి బైబిల్లో మొదటి కాగితం నుంచి చివరి కాగితం ఒక ఏముందో ఇంతవరకు చదవకపోతే అంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. నీ కళ్ళకి నువ్వు చాలా తీవ్రమైన ద్రోహం చేసావు. నీ కళ్ళు చూడాల్సిన పని చూడకుండా చేయకుండా చేసావు. విశ్వాసాలు అలా ఉంచండి. చాలా ఎక్కువ శాతం, 60% కంటే ఎక్కువ సేవకులు కూడా బైబిల్ పూర్తిగా చదవలేదని నేను ఖరాఖండిగా చెప్పగలను. ఈ రోజున చాలా భయంకరమైన సంగతి ఏంటంటే వర్తమానాలు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి. యూట్యూబ్లో వర్తమానాలు కోకోలలో అలా ఇలా కొడితే చాలు వర్తమానాలు బోల్డ్ వచ్చేస్తున్నాయి. అది వినడం, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా తీసుకోవడం, చెప్పేయడం. ఒకప్పుడు ఇలా వర్తమానాలు ఉండేవి కాదు. ఇప్పుడు కంకాడెన్స్ ఉంది. ఇప్పుడు ఒక పదం కొడితే ఆ పదం మీద బోల్డ్ అని వచ్చేస్తే వరుసగా. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రీచ్ నౌ. కానీ నీ కళ్ళతో నువ్వు ఎక్సర్సైజ్ చేసి త్రవ్వి తీసుకుంటున్నావా? అలా నువ్వు వేరొకరి నుంచి దొంగలించిన వర్తమానం కనెక్షన్ కుదరక, నువ్వు చెప్పే మాటకి నీ ప్రవర్తనకి పొంతన కుదరక అది సరిగా అమరదు. కానీ నువ్వు కనుక బైబిల్ చదువుతూ ఉంటే, దానిలో ఉన్న సంగతులు దేవుడు మాట్లాడుతుంటే, దాన్ని నువ్వు అండర్లైన్ చేసుకుంటూ ఉంటే, ఈ సంఘటన ఆ సంఘటన దేవుడు కంపేర్ చేస్తూ గుర్తు చేస్తుంటే, దీన్ని కలిపి చదివితే నీ హృదయంలో గొప్ప ఆనందం, ఒక నిధి దొరికినట్టుగా ఉంటుంది. ఈరోజు 2 కళ్ళు ఉండి, ఆ కళ్ళుకి చూపు ఉండి, ఇంట్లో ట్యూబ్లైట్ ఉండి, నెత్తి మీద ఫ్యాన్ ఉండి, నీ చేతిలో నీ బైబిల్ నీ భాషలో ఉండి, నీకు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న చదివించి, నీకు తెలుగు బాగా వచ్చి కూడా నువ్వు చదవట్లేదంటే నీకేం మాయరోగం నాకు తెలియదు. ఏదో రోగం వచ్చింది కాబట్టి చదవట్లేదు అనమాట. చదవకపోవడానికి అది హీబ్రూ భాషలో ఉంది, ఏం చదవమంటారండి అని చెప్తే అర్థం ఉంది. చదువుదామనుంది, మా ఊరు కరెంట్ లేదంటే అసలు దీపం మీద చదవలేకపోతున్నాను, గాలి వచ్చేస్తుందంటే అర్థం ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ నీకున్నాయి. దాన్ని కొవ్వు పట్టిన కన్ను అంటారు. కాబట్టి ఈ రోజున నీ కళ్ళకు నువ్వు అభ్యాసం చేస్తావా? ప్రతి వ్యక్తి కూడా కళ్ళను పూర్తిగా దేవుని వైపు త్రిప్పాలి. దేవుని చుట్టూ ఆ కనుదృష్టి ఉండేలాగా చేయాలి. దేవుడనే కేంద్రానికి కంటిని, రెటీనాను అమర్చాలి. ఫోకస్ ల్యాంప్, లెన్స్ ఎలా అయితే తిప్పి సూటిగా చూస్తామో అలా మన కనుగుడ్డు యొక్క దాని లెన్స్ని తిప్పి దేవుని వైపు మళ్ళించుకోవాలి. అప్పుడు నీవు నీ దేహానికి శిక్ష కలిగేంత పని నీ కంటి ద్వారా జరగకుండా కాపాడుతావు. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సలహా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం.
కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10:5. బాగా చదవమ్మా. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అదే మీరు ఆ కాంటెక్స్ట్లో ఉన్న సందర్భం అంతా మనం చెప్పట్లేదు, కానీ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటున్నాడు. అంటే మనకు వచ్చే ప్రతి ఆలోచన క్రీస్తు పరిధిలో ఉండేలాగా మనం దాన్ని, ఆ ఆలోచన క్రీస్తు యొక్క దైవత్వానికి సరితూగేదిగా ఉందా లేదా అని చూసుకోవాలి. క్రీస్తు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా, అంగీకరిస్తాడా అని చూసుకోవాలి. ప్రతి ఆలోచనను చెరపట్టాలి, క్రీస్తుకు లోబర్చినట్లుగా చేయాలి. మన ఆలోచనలు డిఫైల్మెంట్ ఉండకుండా ఉండాలంటే ఆలోచనలన్నీ క్రీస్తుకు సంబంధించినవై ఉండాలి, సంఘానికి సంబంధించినవి ఉండాలి, దైవ ప్రేమకు సంబంధించినవి ఉండాలి, దేవునికి సంపూర్తిగా ఘనపరచడానికి సంబంధించినవి ఉండాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడానికి సంబంధించినవి ఉండాలి, దైవిక ప్రేమ వాత్సల్యంతో కూడినవై ఉండాలి. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరచాలి. నీ ఆలోచనలను దేవుని వైపు మళ్లించాలి, త్రిప్పుకోవాలి, ట్యూన్ చేయాలి. మీరంతా ఇక్కడ ఉన్నారా? పౌలు చెప్తున్న మాట అది, ఇస్తున్న సలహా అది. ఆలోచనలు పుట్టకుండా మానుతాయా? ఆలోచనలు ఎవరైనా స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారా? ఆలోచన రాకుండా స్విచ్ ఆఫ్ చేసానమ్మా, కంప్లీట్ క్లీన్గా ఉంది నాకు ఇప్పుడు అనగలమా? నువ్వు పడుకున్నా కూడా ఆలోచనలు వస్తాయి, నువ్వు ఆపలేనివి ఆలోచనలే. అసలు అతి బద్ధకస్తుడు కూడా నిరంతరం కష్టపడి పనిచేసేది ఆలోచనలోనే. అతి బద్ధకస్తుడు ఇంకా ఎక్కువ ఆలోచిస్తుంటాడు. చాలా ఈ ఇల్లు కొట్టేస్తాను, 3 అంతస్తులు కట్టేస్తాను, అప్పుడు చెప్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నప్పుడు నేను ట్రాక్టర్ అమ్మేసి కార్లు 3 తీస్తాను, BMW తీస్తాను అనుకోని మంచం మీద పడుకుంటాడు. అక్కడ తిరుగుతూనే ఆలోచిస్తుంటాడు. వాడు మనకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అప్పుడు చేసుకుంటాను పెళ్ళి, ఐశ్వర్య ఎలాంటి అమ్మాయిని చేసుకున్నప్పుడు నీకు చెప్తాను, నీ భార్య నా భార్య చెప్తాను అనుకోండి, మంచం మీదే ఆడు లెగడు. ఆడు ఆలోచనలన్నీ ఇంకా మనకంటే కొన్ని రెట్లు ఫాస్ట్ అనమాట వాడు ఆలోచనలు. వాడు ఎలాగే అంట మంచం మీద పడుకొని ఆలోచన చేస్తానట, ఇప్పుడు కోడి పెట్టని కోడి పుంజుని కొంటాను, అవి 2 గుడ్లు పెడతాయి, 2 కలిపి గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు పిల్లలు చేస్తాను, ఆ పిల్లలు మళ్ళీ పిల్లలు కోళ్ళు పరిశ్రమ అయిపోద్ది. ఒక్కొక్క కోడి అమ్మేస్తాను, అమ్మేసిన తర్వాత బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. అప్పుడు ఎవడైనా వస్తేటప్పుడు కాలుతో తంతాను అని తిన్నాడట. ఎదురుకున్న కొండలన్నీ పడిపోయాట. పాపం కష్టపడి చేసిన కొండలు అమ్ముకోవాలి, మార్కెట్కి వెళ్ళి కొండలన్నీ పడి పగిలిపోయి అంటే ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అనమాట. అలా ఈ స్టోరీ మీరు కరెక్ట్ చెప్పాను లేదు తెలియదు, కానీ మొత్తానికి ఏదైనా అది స్టోరీ తప్పు చెప్పారండి, అలా కాదండి నాకు చెప్పకండి. సంగతి ఏంటంటే ఎక్కువ ఆలోచన చేసి ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఉతక మీద తలుపు తిరిగినట్టుగా మంచం మీద సోమరిపోతు తిరుగుతుంటాడట. ఆలోచనలు ఆఫ్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి ఆలోచనలు పుడతాయి. మనిషి బతికుంటే ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. అయితే ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలా, క్రీస్తుకు సంబంధించిన ఆలోచనలా? నీ ఆలోచనలు చెరపెట్టి క్రీస్తుకు లోబరుస్తున్నావా? క్రీస్తుతో సంబంధిత ఆలోచనలతో నువ్వు తలమునుకులై ఉన్నావా? నేను ఇంకా హౌ కెన్ ఐ ఎక్స్పాండ్ మై చర్చ్, ఈ చర్చిని ఎలా విస్తరించాలి, ఎలా బ్రాంచ్ చేయాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా కుటుంబాన్ని కట్టాలి, ఆ కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తిని నేను ఎలా ఏ మాటలు చెప్పాలి, ఈ వ్యక్తికి ఈ మంచం మీద ఉన్న ఆ రోగికి ఎలాంటి ఆదరించాలి, ఈ ఆలోచనలన్నీ ఆ చుట్టూ తిరుగుతుంటే నీకు వేరే ఆలోచనలు చేసే అవకాశం ఏముంది? ఎక్కడుంటుంది? నీ ఖాళీ ఎక్కడుంది? నువ్వు ఖాళీ ఇంట్లో పడుకున్నావు కాబట్టి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి నీకు. ఈ రోజున పౌలు అంటున్నాడు, నీ ఆలోచనలు చెరపట్టు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదవండి, 7వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మీ హృదయాలకి తలంపులకు కావలి ఉంటుంది. 4వ అధ్యాయంలో మీరు 4, 5, 6, 7 వచనాలు చదివితే, ఇంకా ముందు వచనాలు చదివితే ఎల్లప్పుడు చదవండి.
ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, 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 విజ్ఞాపనల చేత ఆ, ఆ, అప్పుడు ఆ, ఉమ్, ఆ, చాలండి, అయిపోయింది. నేను ముగిస్తున్నాను. చివరి పాయింట్ ఇది. అంటే నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థనలో, విజ్ఞాపనలో నువ్వు ఉంటే, నువ్వు నీ ప్రభు సమీపంగా ఉన్నాడనే గ్రహింపుతో ఉంటే, నీ తలంపులంటికి యేసు ప్రభువే కావలు ఉంటాడట. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటాడు. యేసు ప్రభువే కావలిగా ఉంటాడు. మీ తలంపులను చెడు ప్రవేశించకుండా ఆయనే కావలి ఉంటాడు. అప్పుడు దేవుని చేత మీరు అంగీకరించే మనకి ఏముంది? దేవుడు అంగీకరించే ప్రవర్తన సాధ్యమే. అది దుర్లభం కాదు, అసాధ్యం కాదు. నీవు కనుక దేవునిపై మనస్సుంచి దేవునిపై ఆధారపడేలాగా ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, యాచనతో, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునిపై ఆధారపడి ఉంటే, నీ హృదయం దేవునిపై ఇలా పూర్తిగా ఆనుకుంటే, నీ తలంపులకు యేసు ప్రభు కాపరిగా ఉంటాడు. కాపరైనా కావాలని ఒకటే. అదే కావాలని కాపరిని ఒకటేనండి బాబు. కాపర కావలిగా ఉంటాడు. పోనీ మీరంటే అందం, ఆయనే కాపలా కాస్తాడు, కాపరిగా ఉంటాడు. ఈ రోజున మనల్ని చెడు తలంపులు మనలోకి ఆక్రమించుకోకుండా ఉండడానికి ఆయనకు చెరపట్టాలి మన ఆలోచనలు. ఆయనే కావలి ఉండేలాగా ఆయన ఆహ్వానించాలి. అంతేకాదు 32వ కీర్తన 8వ వచనంలో దావీదులా అంటున్నాడు. చూడండి, 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలండి, నీకు ఆలోచన చెప్పేదను. 73వ కీర్తన 24వ వచనం చదవండి. నీ ఆలోచన చేత, నా ఆలోచన కాదు, నీ ఆలోచనలు నాలో నువ్వు ఇన్కార్పొరేట్ చేస్తావు, నీ ఆలోచన నాలో చొరబెడతావు, నీ ఆలోచన నాలో చూపిస్తావు, నీ ఆలోచన నాకు చెబుతావు, నీ ఆలోచన కర్తగా ఉంటావు, నాకు బోధిస్తూ ఉంటావు, నువ్వే కౌన్సిలర్గా మారిపోతావు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలోకి చేర్చుకుంటావు. అడే దేవుడే మనకు ఆలోచన కర్త, దేవుడే మన ఆలోచనకు కావలి ఉండేవాడు, దేవుడే మన ఆలోచన చెరపట్టేవాడు. మన కన్ను మనం ఎప్పుడైతే దేవుని మీద ఫిక్స్ చేసామో అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా దేవుని చుట్టూ పరిగణిస్తాయి. అప్పుడు దేవుడే మన ఆలోచనలకి కావలి ఉంటాడు. ఆ రీతిగా మన ఘటాన్ని దుష్ప్రవర్తన నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రవర్తన లింక్ అయిన 3 ఏరియాస్లో ఒక ఏరియా ఆలోచన. ఈ ఆలోచనలు అవి చెడ్డవే, అవి రాకమానవు. వాటి వలన మనం దేవుడు ఆలోచన చదువుతున్న దేవుడు మన చెడు ఆలోచన బట్టి శిక్షించకమానడు, కానీ ఆ చెడు ఆలోచన కూడా మంచిగా మార్చడానికి మనకు అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. పౌలు భక్తుని ద్వారా మనకి ఆ సలహా ఇస్తున్నాడు. భక్తులైన దావీదు ద్వారా అభ్యాసం ఎలా చేయాలో చెప్తున్నాడు. మన చూపులు, మన ఆలోచనలు క్రీస్తు వైపు కేంద్రీకరంగా ఉంచి మన ప్రవర్తన కాపాడుకుందాం. ఆ రీతిగా దేవుణ్ణి సంతోషపరిచే ఘటాలుగా మారుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన